శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతేభ్యశ్చ వో నమో నమ. గం గణపతే నమ. దేవీ సరస్వతే నమ. లక్ష్మీనారాయణాభ్యాయ నమ. పార్వతీ పరమేశ్వరాభ్యాయ నమ. ఈరోజు రెండో అధ్యాయాన్ని వైశాఖ మహాత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ మాసంలో ఎటువంటి దానాలు చేయాలో ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నారద మహర్షి అంబిరస మహర్షితో ఇట్లా పలికారు. అంబిరస మహారాజా వినుము. విష్ణుకి ఇష్టమైనది అంటే ప్రీతికరమైనది మాఘ మాసం. వైశాఖ మాసంలో సమానమైన మాసం లేదని, కృతయుగంలో ఉత్తమ యుగం లేదని, వేద సమానమైన శాస్త్రం లేదని, గంగా జలంలో సాటి అయిన తీర్థం లేదని, జలదానంలో సమానమైన దానం లేదని, భార్య సుఖంతో సమానమైన సుఖం లేదని, వ్యవసాయం చేయటం వలన వచ్చే ధనమునకు సాటి అయిన ధనం లేదని, జీవించటం వలన వచ్చే లాభమునకు సమానమైన లాభం లేదు, విహారంగా చేసిన తపమునకు మించిన తపం లేదు, దానం చేయచు వలన వచ్చే సుఖమునకు పాటి అయిన సుఖం లేదు, దయా సమానమైన ధర్మం లేదు, కంటితో సమానమైన కాంతి లేదు, భోజన తృప్తితో సమానమైన తృప్తి లేదు, వ్యవసాయంతో సమానమైన వ్యాపారం, ధర్మ సమానమైన మిత్రుడు, సత్య సమానమైన కీర్తి లేదు, ఆరోగ్యంలో సమానమైన అభివృద్ధి శ్రీ మహావిష్ణువుకైన రక్షకుడు లేరు, వైశాఖ మాసంతో సమానమైన మాసం లేదు. శేషశయన శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మిక్కిలి ప్రియమైనది మాసమని, ఇట్టి మాసం వ్రతమును పాటించకపోయినట్లయితే వ్యర్థం గడిపేవాడు ధర్మహీనుడు ఒకటే కాదు, పశుపక్షాదుల జన్మలందరూ కూడా అనుభవిస్తాడు. వైశాఖ మాస వ్రతమును పాటించేవాడు చెరువులు తవ్వించుట, యజ్ఞ యాగాదులు చేయుట, మున్నిగిని ఎన్నో ధర్మకార్యాలను చేసును. వైశాఖ మాసము పాటించినచో మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ ఎన్ని నదులు తటాకములు జలదానాలు చేసినప్పటికీ ఈ వైశాఖ మాసంలో నియమాలు పాటించినట్లయితే సత్ఫలితాలు పొందలేరు. వైశాఖ మాసం పాటించేవానికి మాధవ సేవ లభించునని, శ్రీ మహావిష్ణు సామ్రాజ్యాన్ని పొందుతారు. అధిక ధన వ్యయం చేదురు వ్రతము లేవి ఉన్నను, అట్ల శరీరానికి క్లేశమును కలిగించే వ్రతములు ఎన్ని ఉన్నను ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములు కలిగించినాయి. అంతేకాదు పునర్జన్మను కలిగించే అనగా ముక్తి నియ్యవు. కాన వినయపూర్వకంగా వైశాఖ మాసంలో తెల్లవారి స్నానం చేసి పునర్జన్మాన్ని పోగొట్టుగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసిన వచ్చే పుణ్యం, సర్వతీర్థములకు స్నానం చేసిన వచ్చే పుణ్యం వైశాఖ మాసంలో జలదానం చేసినంతన వచ్చును. దానం చేయనట్టి శక్తి లేనిచో అట్టి శక్తి గల మరి ఒక్కని ప్రబోధించుట అట్టివానికి సర్వసంపదలు కలుగును, హితమును చేకూరును. దానోట్లన్నో పై ఉన్న జలదానం మరొక పైన ఉంచి తూచినచో జలదానం గొప్పది అగును. బాటసారిలో దప్పిక తీరుటకై మార్గమున చలేంద్రియములు నేర్పడిన జలదానం చేసినతో వాని కులములో నివారింపును, అంటే పుణ్యలోకములకు చేరుతురు వారి పరివారాలు. జలదానం చేసిన వారు విష్ణులోక నందిలో ఉంతురు. చలేంద్రియాలంటే తోవ మధ్యలో నీరు పంచుట. ఎవరైతే వచ్చే బాటసారులకు సాయపడతారో సర్వదేవతలు పితృదేవతలు అందరూ కూడా సంతృప్తులు పొందుతారు. వారి వరాలు కూడా వారికి లభిస్తాయి. నిశ్చయంగా సత్యమిది సుమా. దప్పి గలవాడు నీటిని కోరుచు ఎంత బాధపడేవాడు, వీడిని కోరిన చెమట పట్టిన వాడై విసన
విసురుగనుటకు విసనకర్ర అయిన కోరును. కావున వైశాఖ మాసం కుటుంబం సైతంగా బ్రాహ్మణులకు జలములు అంటే నీరు కల శంభును, గొడుగును, విసనకర్రను దానము చేయవలను. వీటిలో నిండిన కుంభము అంటే ఉదకుంభ దానమును ఇయ్యవలను. ఇట్లా దానం చెయ్యేవాడు ఒకవేళ ఎటువంటి దానాలు చేయకపోయినప్పుడు చతక పక్షి జన్మించును. చతం పక్షి అనగా భూస్పర్శ గల నీటిని తాగిని చనిపోవును. కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్లు మాత్రమే అది సేవిస్తుంది. కింద పడకుండా ఆకాశంలో తాగి ఉండును. ఆ నీరు వానికి జీవనధారమై ఆహారం కావులు వర్ణించుదురు. దప్పిక గల వారికి చల్లని నీటి ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజశ్రీ యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం కలుగునని, ఎండకిప్పుడు వానికి బ్రాహ్మణునికి విసనకర్రతో విసిరి యోచించినవాడు అంటే అతిథి సత్కారాలు చేసినవాడు పక్షిరాజై త్రైలోక్య సంచారి లాభం నందునట్లు జలమును నీయేవారు బహువిధమైన వాతరోగముల నుండి పీడింపుని బాధల నుండి సుఖమును పొందుతారు. ఎండాకాలం నందున విసనకర్ర విసిరినట్లయితే ఉత్తరోత్తర జన్మలో మంచి స్థానాన్ని పొందుతారు. దాంతోపాటు విష్ణు సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు. పరిశుద్ధమైన మనసుతో భక్తితో అతనుకు విసనగర ఇచ్చినచో సర్వపాపయుక్తుడై బ్రహ్మలోకమునందున అలవటయే వెంటనే పోగొట్టుకున్నట్లుగా విసనకర్ణ ఇచ్చినవాడు పరలోక బాధల నుండి భూలోకంలో పాపాత్ముల యొక్క విశేషములను తప్పుకోగలుగుతాడు. ఒకవారు ఎవరైతే ఇది చేయిలో వారి పాపంలో కట్టబెడతారు. గొడుగుని దానం చేసిన సో అధిక ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక దుఃఖములు నశించునని విష్ణుప్రియమైన వైశాఖ మాసమున గొడుగు దానం ఇయ్యేవాడు నీడలేని వాడై పిశాసులతో బాధపడిన. అంటే ఎవరైతే ఈ మాసంలో గొడుగు దానం చేయరో వారికి పిశాసత్వం లభిస్తుందని చెప్పబడుతుంది. దానం ఇచ్చేవాడు యమదూతలకు తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమును బాధలను పొందడు. సర్వసుఖములందు చెప్పులు లేక బాధపడే వారికి చెప్పులు లేవని అడిగేవానికి చెప్పులు దానం చేసేవాడు బహుజన్మలో రాజు అయి జన్మించును. బాటసారులకు ఉపయోగపడినట్లుగా అలసట తీరినట్లుగా మండపను మున్నిగను నిర్మించిన పుణ్యపరిమాణం బ్రాహ్మణులకు సత్కరించిన అనంత పుణ్యం కలుగునని అంబిరస మహారాజా అన్నదానం సమానమైన దానం లేదని అలసి వచ్చిన బాటసారికి వినయభద్రంగా కుశలం ప్రశ్నలు అడిగి వారికి అన్నదానం చేసి వస్త్రదానం చేసినట్లయితే వారు ఆకలి నుండి విముక్తి పొంది చక్కగా ఆశీర్వాదమిస్తారు. దాని ద్వారా వారి భార్య సంతానం, గృహం, వస్త్రం అన్నీ కూడా లభించి సుఖ సంతోషం పొందుతారు. అన్నం ఇష్టం ఆవశ్యకం, కానీ ఆకలి తీర్చో నీయున్న ఇష్టమైన ఆవశ్యకమగును. అనగా అన్నం భార్య మున్నిగిను వారికంటే ముఖ్యమైనవి ప్రశస్తం. అట్టి అన్నదానము అన్ని దానము అతి ఉత్తమని భావన. కావున అన్ని దానములో సమానమైన దానం ఇంతటి మండు లేదు. మంద కాలమున కూడి నుండబోదు. వైశాఖ మాసం అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానం, ఛత్రదానం, వ్యజన దానం. వ్యజనం అంటే అతనికి అవసరమైన కుండలు మరియు సామాగ్రి వండుకోవడానికి ఇవ్వాలి. పాదుక దానం, అన్నదానం మున్నిగి వారిని చేయని వారు పిశాసులై ఆహారం దొరకక తన మాంసమే భక్షించినట్లు దురవస్థకు పొందుతారు. కావున అన్నదానం మున్ని వారిని యథాశక్తిగా సేవాలని రాజా. అన్నమునకు పెట్టేవాడు తల్లిదండ్రుని తన ఆచారంలో మున్నిగిన వారిని మరిపించిన. కావున
త్రిలోకవాసులు అందరూ అన్నదానము సర్వోత్తమైనదని, జన్మించిన తల్లిదండ్రులు కేవలం జన్మించిన అన్నదాత మాత్రము అందరికి కూడా అన్నం పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానం చేసి జీవితమును నిలిపేవాడు తల్లిదండ్రుల కంటే నిర్వాజమైన ఉత్తమ బంధువు, నిజమైన తల్లి తండ్రులు సర్వధర్మ స్వరూపులైనగా అన్నదానమును అన్ని తీర్థములకు వారిని స్థానం చేసిన పుణ్యము, సర్వదేవతల వారిని పూజించిన ఫలం, సర్వధర్మములకు అన్ని ధర్మాలకు వాచించిన ఫలమే కలిగినని భావన. ఇది మనకి వైశాఖ మాసంలో 2వ దినమున 2వ అధ్యాయం సంపూర్ణం. దీనికి సంక్షిప్తంగా చెప్పాలంటే దానాల్లో అన్నికంటే జలదానం, అన్నదానం, ఛత్రదానం, అలాగే వ్యజన దానం, వ్యసనకర దానం, ఇటువంటి దానాల్లో మనకి కలిగినలాగా కనీసంలో కనీసం జలదానం పెట్టినట్లయితే భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. అలాగే అన్నదానం పెట్టినట్లయితే అమ్మా నాన్న కంటే అత్యుత్తమైన ఫలితాన్ని మీరు పొందవచ్చు అని దీంట్లో వివరింపబడుతుంది. ఇది నేటి యొక్క వివరణ. తిరిగి మరో అధ్యాయంతో రేపటికి కలుసుకుంటాం. అంతవరకు సెలవు. స్వస్తి.